కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్య సందేశాన్ని మీ ముందుంచటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి మొదటగా దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. First, I am very thankful to God given this great opportunity to share this word of God with you. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా యేసు ప్రభువా, మీ ప్రేమకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఇంతవరకు మీ సజీవమైనట్టు రెక్కల చోటున నన్ను నీ ప్రియ బిడ్డలందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. నా ప్రభువా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ప్రజలు ఎంతమంది అయితే ఈ సందేశాన్ని వినిచుకున్నారు, వారందరి హృదయాలను మీరు తెరవండి నాయన. వారి సమస్యలను తొలగించండి, వ్యాధి బాధలతో ఉండేవారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయండి నాయన. చిక్కులు చికాకులు ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా మీ కృప కలిగిన హస్తం బిడ్డలపై చాసిన తండ్రి, వారికి కావలసినటువంటి మేళ్లతో నింపమని మరి ఒకసారి మీ పాదముల చెంతకు చేరి మేము బ్రతమాలుకొనుచు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్న మీ అందరికీ మరి ఒకసారి ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు గొప్పవాడు, సత్యవంతుడు, నీతివంతుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, దయామయుడు, జాలి కలిగినటువంటి యేసు ప్రభువు. మన కొరకు ఆయన ఎన్నో మహా ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. అటువంటి దేవుని మనం ఎల్లప్పుడూ కూడా హృదయపూర్వకముగా ఆయనను అంగీకరించి ఆయన యొక్క బాటలో మనము నడుచుకోవటమే మనకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనం వరకు ఇలాగ వ్రాయబడిన ఉంది. ద బుక్ ఆఫ్ సామ్స్ 103 8-11. యెహోవా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనము ఎంత పాపాత్ములైనప్పటికీ, ఈ లోకంలో మనము ఎంత దుర్మార్గములమైనప్పటికీ, ఈ లోకములో మనము దేవునిని తెలుసుకోలేకపోయినప్పటికీ, మన సమయాన్ని అంతటినీ కూడా వ్యర్థముగా పాడు చేసుకున్నప్పటికీ, దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంతో అధికముగా ఉన్నదని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. ఏమని? యెహోవా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు,
ఈ విధంగా నీ సమయాన్ని అంతటినీ కూడా దేవుని తెలుసుకోకుండా ఉన్నప్పటికీ కూడా నీ ఎడల ఆయన చేసేటువంటి ఆశ్చర్యకార్యాలు, నీ ఎడల ఆయన చేసేటువంటి జాలిగల కృపగల పనులు, ఆయన ఎప్పుడూ కూడా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు దయగలిగినటువంటి వాడు, కరుణా కటాక్షము కలిగినటువంటి దేవుడు. అటువంటి కరుణా కటాక్షము కలిగినటువంటి దేవుని నీవు హృదయపూర్వకముగా అంగీకరించటం ఎంతో మేలు అని మనకు వాక్యం సెలవిస్తూ ఉన్నది. దీర్ఘశాంతుడు, నీవు ఎంత విసిగించినా, దేవుని దగ్గరికి నీవు రాలేకపోయినా, నీ యొక్క చెడ్డ కార్యాలు, నీ యొక్క చెడ్డ తలంపులు, దేవునికి హేయమైనటువంటి కార్యాలు, క్రియలు చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నీ యందు దీర్ఘశాంతము చూపించి సహనం వహిస్తూ వస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకనంటే నా బిడ్డ ఇప్పుడైనా మారుతాడు, రేపైనా మారుతాడు, నన్ను తెలుసుకుంటాడు అనేటువంటి దీర్ఘశాంతము కలిగినటువంటి ఓపికతో దేవుడు నీ ఎడల ఓర్పుతోటి ఎదురు చూస్తూ ఉన్నాడు నీ కొరకు. ఎందుకంటే నా బిడ్డ ఇక నన్ను నమ్ముకుంటా, నా బిడ్డ నా గురించి నన్ను తెలుసుకుంటాడు ఇకనైనా అనేటువంటి ఓపిక కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు, కృపా సమృద్ధి గలవాడు. అంతేకాదు ఆయన నీ ఎడల కృపని కుమ్మరించేటువంటి దేవుడు. నీవు దేవుని దగ్గరికి రాలేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే నీ ఎడల ఆయన యొక్క కృపనే కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కృప లేనిదే నీవు ఈ విధముగా జీవించి ఉండేటువంటి వాడవు కావు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం ఎంతో చక్కగా తేట తెల్లంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితాలని ఇక నుంచైనా దేవుని వైపు త్రిప్పుకున్నట్లయితే నీలో ఉండేటువంటి సమస్యలు, నీలో ఉండేటువంటి వేదనలు, దుఃఖాలు అన్నీ కూడా మటుమాయమైపోతాయి. దేవుని దగ్గరికి రాలేనటువంటి వ్యక్తి ఈ భూలోకములో నివసించటం నిరర్ధకము. అంతేకాదు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని యొక్క స్తోత్రం. చూసారా ప్రియులారా, ఏమంటున్నారు ఇక్కడ? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమి ఎక్కడుంది, ఆకాశం ఎక్కడుంది, ఈ మధ్య దూరం ఎంతవరకు ఉన్నదో ఎవరు కూడా ఊహించలేనటువంటి సంగతి. ఇటువంటి దూరము, ఇటువంటి ఎత్తు, అంటే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు అయితే ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అయితే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కృప అంత ఎక్కువగా ఉన్నదని ఇక్కడ దేవుడు ఇక్కడ మనతో చెప్తూ ఉన్నాడు. అంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడినటువంటి దేవునికి ఆయన ఇచ్చేటువంటి కృప ఎంత అధికముగా ఉన్నదో నీవు ఈ రోజునైనా తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అలాగ తెలుసుకొని నువ్వు మసినట్లయితే దేవుడు నీకు ఎంతో కృపనే అనుగ్రహిస్తారు. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల. ఆయన యందు భయభక్తులనంటే బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీవు జీవించటమే ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం. ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా సరే ఆయన యొక్క మంచి మాటలే. ఈ బైబిల్ గ్రంథంలో ఏ అధ్యాయము, ఏ వచనము చూసినా సరే ఆయన యొక్క మంచి మాటలే. ఆ మంచి మాటలను నువ్వు స్వీకరించి వాటి ప్రకారముగా నీవు జీవించటమే ఆయనలో నువ్వు భయభక్తులు కలిగి జీవించటం అనేటువంటి క్రియ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి వాక్య ప్రకారముగా నీవు జీవించినట్లయితే నీవెంతో ధన్యుడువు.
అంతేకాదు ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవునికి స్తోత్రం అని కీర్తన గ్రంథము 103 అధ్యాయము 17వ వచనము 18వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఎలాగా? ఆయన నిబంధనలను గైకొనుచు ఆయనను కట్టడలను అనుసరించు వారి మీద ఆయన నిబంధనలను గైకొనుచు, ఆయన చెప్పినట్టు మాటలు వినటం, ఆయన యొక్క వాక్యాన్ని చదవటం, ఆయనను ప్రేమించినటువంటి విధముగా నీవు కూడా ఇతరులను ప్రేమించటం, ఇతరులకు సహాయపడేటువంటి క్రియలను నువ్వు చేయటం, నీ మనసులో ఉండేటువంటి హేయకృత్యాలను తీసివేయటం, ఇటువంటి పనులన్నీ కూడా నువ్వు చేసినట్లయితే, నీ మనసులో నుంచి నీ యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి ఆయనను తెలుసుకొని ఆయన బాటలో నీవు జీవించినట్లయితే, ఆయన నిబంధనను గైకొనుచు అంటే ఆయన వాక్యాన్ని, ఆయన మాటల్ని, దేవుడు చెప్పినటువంటి మాటలు ఏ రకముగా ఉన్నాయి, నీవు సాతాను ద్వారా నువ్వు నడిచినటువంటి మార్గాలు ఏ రకముగా ఉన్నాయి, ఈ రెండిటికి గల తేడాను నువ్వు తెలుసుకొని ఆయన నిబంధనతోటి అంటే ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారముగా నువ్వు నడిచినట్లయితే, ఆయన కట్టడలను అనుసరించి నడిచినట్లయితే నీకెంతో మేలు. అంతేకాదు ఏమంటున్నారో, ఆయన కృప యుగ యుగములు నీ మీద నిలుచును. యుగ యుగములు అంటే తరతరాలు, నువ్వు ఎంతవరకైతే జీవిస్తావో, నీకు చాలా లాంగ్ పీరియడ్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన కృప నీ మీద అమితముగా ఉండాలని అంటే నువ్వేం చేయాలనంటే ఆయన కట్టడలను అనుసరించి ఆయన చెప్పినటువంటి మాటలను నువ్వు జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారంగా నీవు జీవించినట్లయితే దేవుడు నీకేం చేస్తానంటున్నారు? కృప వెంబడి కృప. ఇప్పటి వరకు యుగ యుగములు కూడా నీ వెంటే నేను ఉంటాను, నా కృపలు నీకు కుమ్మరిస్తాను అని దేవుడు ఇక్కడ మనకి చక్కని వాగ్దానాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కృపను నువ్వు పొందుకోలేకపోతున్నావంటే, ఆయన ఇచ్చినటువంటి దయను నీ మీద లేకుండా నువ్వు చేసుకుంటున్నావనంటే, నీవు చేసినటువంటి హేయ కృత్యాలే నిన్ను పాడు చేస్తావన్నాడు. అటువంటి హేయకృత్యాల నుంచి నీవు దూరముగా ఉండాలనంటే నువ్వేం చేయాలనంటే, యేసు ప్రభువారిని నిజమైనటువంటి రక్షకుడుగా నీవు అంగీకరించాలి. ఎందుకనంటే నీ కొరకు ఆయన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని శిలువ మీద కార్చి నీ కొరకు మరణించారు. కాబట్టి ఆ యొక్క గొప్ప త్యాగాన్ని నీవు అనుక్షణము కూడా మనసులో ఉంచుకొని ఆయన నిబంధనలు నువ్వు గైకొనాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మాట వింటే నీకెంతో శ్రేష్టము. ఆయన కట్టడల ప్రకారముగా నువ్వు నడుచుకున్నట్లయితే నీకెంతో శ్రేష్టము. కృప వెంబడి కృప యుగ యుగములు కూడా నీ మీద ఉంచుతానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటువంటి గొప్ప దేవునిని, అటువంటి గొప్ప నిత్యమైనటువంటి సత్యాలను మనకు తెలియచేసేటువంటి దేవునిని నీవెల్లప్పుడు కూడా హృదయపూర్వకముగా ఆయన్ని సేవించాలి. అదే ఆయన కోరిక. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? చూసారా, మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమమైన వాడు ఎవడైనా ఉన్నాడా? చూసారా, ఈ లోకంలో జీవించేటువంటి మనము ఎన్నో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. ఎన్నో కొన్ని దేవునికి ఇష్టము లేనటువంటి పనులు మనం చేస్తూ ఉంటాం, అతిక్రమములు చేస్తూ ఉంటాం.
అయితే ఇటువంటి అతిక్రమములు చేసినటువంటి నీవు దేవుని యొక్క ఉగ్రత నీ మీద రాకుండా ఉంటుంది అని అంటే దేవుని యొక్క కృప నీ మీద ఎంతగానో ఆవరించి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? వారు చేసినటువంటి అతిక్రమముల విషయమై వారిని క్షమించుచు, నీవు అతిక్రమములు చేసినా కానీ, దేవునికి చెడ్డ కార్యాలు చేసినా కానీ, దేవుని బిడ్డల గురించి నీవు చెడ్డగా మాట్లాడినా కానీ, దేవుని యొక్క పనులు చేసే, దేవుని యొక్క మంచి కార్యాలు చేసిన వారి పట్ల నీవు అనేకమైనటువంటి నిందలు అపనిందలు వేసినటువంటి దుర్మార్గుడు అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే వారిని క్షమించుచు. చూసావా, నీవు దేవుని యొక్క బిడ్డలను నిందిస్తూ ఉన్నావు, దేవుని యొక్క మంచి కార్యాలు చేసినటువంటి వారి మీద నీవు అపనిందలు వేస్తూ ఉన్నావు. ఇటువంటి పనులు చేసినటువంటి నీవు దేవుని దృష్టిలో నీవు చాలా అపనమ్మకస్తుడివి, దేవుని దృష్టిలో నీవు చాలా చెడ్డవాడివి. ఎందుకనంటే దేవుని యొక్క పనులు చేసేటువంటి వ్యక్తిని చూసి నువ్వు అసహ్యపడుతున్నావు, వారిని అపనిందల పాలు చేస్తున్నావు. నీవు దేవుని యొక్క పని నువ్వు చేయలేవు, దేవునికి కష్టించి నువ్వు పని చేయలేవు. కానీ అటువంటి కష్టించి పని చేసినటువంటి వారిపైన నీవేం చేస్తున్నావు? చేదు బాణాలు విసురుతున్నావు. అది దుర్మార్గమైనటువంటి పని. దానికి తగినటువంటి ప్రతిఫలము దేవుడు నీకు ఎప్పుడైనా ఇస్తాడో. ఆ దేవుని యొక్క ఆ ఉగ్రత నీ మీద ఎప్పటికైనా ఉంటుంది. అలా ఉండదని నీవు అనుకోవద్దు, మనసులో గర్వించవద్దు. ఎందుకనంటే దేవుని పని నువ్వు చేయలేవు, చేసినటువంటి వారిని నువ్వు చేయనీయలేవు. అయినను దేవుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఇస్తున్నాడు, అంటే ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటయ్యా అంటే అటువంటి అతిక్రమములు చేసినటువంటి వారి విషయమై కూడా వారిని క్షమించు, దేవుడవైన నీతో సమమైన దేవుడు ఉన్నాడా ఈ లోకంలో? కాబట్టి అటువంటి వారినే నీవు క్షమిస్తూ ఉన్నావు, అటువంటి వారి ఎడలే నువ్వు దయా కనికరం చూపిస్తూ ఉన్నావు, అటువంటి వారినే ప్రేమిస్తున్నావు, అటువంటి వారికే నీవు మంచి విద్య ఆరోగ్యాన్ని నీవు ఇస్తూ ఉన్నావు. కాబట్టి నీవు దయగలిగినటువంటి దేవుడువు, కృప కలిగినటువంటి దేవుడువు, ప్రేమ కలిగినటువంటి దేవుడువు. ఎందుకని ఈ చెడ్డ పనులన్నింటిలో కూడా నీవు నిమగ్నమై ఉన్నావు కాబట్టి దేవునికి ఇవన్నీ తెలుసు. ఆయన యొక్క ఉగ్రత నీ మీద రావాలనంటే ఒక క్షణంలోనే వచ్చేస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అటువంటి వారిని క్షమించుచు ఇంకా సమయం పొడిగిస్తూనే ఉన్నారు. ఎందుకనంటే నీవు ఈ రకమైనటువంటి హేయమైనటువంటి క్రియలు మానివేయాలని దేవుడు నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఈ సమయాన్ని నీవు గ్రహించుకోలేకుండా నీకున్నటువంటి డబ్బును బట్టి, నీకుండేటువంటి అహంకారాన్ని బట్టి దేవుని నీవు ఇంకా తెలుసుకోకుండా దేవుని నీవు తిరస్కరించి నీ ఇష్టమైనటువంటి బాటలో నడుస్తూ ఉన్నావు. ప్రభునందు ప్రియులారా, ఇటువంటి హేయమైనటువంటి క్రియలు ఏమైనా ఉంటే ఈ రోజైనా నీవు సరిచేసుకొని ఆయన ఎడల భయభక్తులు కలిగేటువంటి జీవితంతో ఉంటే నీవు ధన్యుడివైపోతావు. కాబట్టి అటువంటి హేయమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, ఆయన దయతో నిన్ను కప్పుతున్నాడు, ఆయన కృపలో నిన్ను పెంచుతున్నాడు. అంతేకాదు ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఏమంటున్నారు? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. కాబట్టి నీవు ఈ దుర్మార్గమైనటువంటి పనులు నువ్వు చేసినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నారంటే ఇక్కడ కనికరము చూపుతూ ఉన్నారు, నీ యందు ప్రేమను చూపిస్తూ ఉన్నారు, ఆయన యొక్క దయని నీ మీద ఇంకా ఎల్లప్పుడూ కూడా ఉంచుతూ ఉంటున్నారు.
కనుక నిరంతరము కోపం ఉండదు. దేవునికి నీ ఎడల కోపం ఉండదు. ఎందుకనంటే దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు, గొప్ప ప్రేమామయుడు. నీ కొరకు ఆయన శిలువ మీద బలియాగమైపోయినటువంటి దేవుడు. కాబట్టి నీ ఎడల ఆయన కృప చూపుతూ సహనం వహిస్తూ ఉన్నాడు. ఆయనకు మన మీద కోపం ఉండదు, నువ్వు ఎటువంటి వాడవైనప్పటికీ కూడా. అయితే కోపం ఉండదని చెప్పేసి నీ ఇష్టానుసారముగా నీ దుర్మార్గమైనటువంటి క్రియలతో ఎల్లప్పుడూ కూడా నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన యొక్క ఉగ్రత నుంచి నీవు తప్పించుకోలేవు. కాబట్టి ఆ ఉగ్రత దినాన నీవు తప్పించుకోలేవు అనేటువంటి ఆ భయభక్తులు నీలో ఉన్నట్లయితే, ఆ దేవుని యొక్క భయం నీలో ఉన్నట్లయితే, దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుకోవడానికే మరి నీవు వెనుకంజ వేయకూడదు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చాలా నిర్మలమైనది. దేవుని యొక్క వాక్యము సత్యమైనది. ఇటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని, ఇటువంటి సత్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని నీవు చదువుకోవటం ద్వారా నీ జీవితమే మారిపోతూ ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము నుంచి 23వ వచనము వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ది బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ 3 22 verse 23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి ఇది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. దేవునికి నీవు అడ్డంగా ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క మాటలు నీవు వినకుండా ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క బిడ్డలు నువ్వు హింసించినప్పటికీ కూడా ఏమంటున్నారు ఇక్కడ? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. మొదట్లో చెప్పారు కదా, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప నీ మీద ఎడతెగక ఎప్పుడూ ఉంటుంది. నీవు దుర్మార్గుడమైనప్పటికీ, దుర్మార్గురాలైనప్పటికీ కూడా ఎడతెగక నిలుచున్నది గాక మనము నిర్మూలము కాకున్నాం, అంటే నశించిపోకుండా ఉంటున్నాం మనము. ఎందుకని? ఆయన యొక్క కృప మన మీద ఉన్నది కాబట్టి, ఆయన యొక్క ప్రేమ మన మీద ఉన్నది, మనకు ఆయన శాంతి సమాధానాలు మనకిచ్చాడు కాబట్టి, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉన్నది కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాము, అంటే నశించిపోకుండా ఉన్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. దేవునికి స్తోత్రం. ఇది ఎంత చక్కని మాట అండి. అలా ఉన్నప్పటికీ కూడా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన మీద పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. చూసారా, అనుదినము నూతనముగా ప్రతి దినము కూడా క్రొత్తగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదే. వాత్సల్యత అంటే ప్రేమ పుట్టుచున్నదే. ఎంతో కనికరము నీ మీద కలిగి ఉండదు, నీవు ఎంత చెడ్డవాడవైనప్పటికీ కూడా. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాల ప్రకారముగా నీవు ఆయనని నమ్ముకోవటం ద్వారా, ఆయన కట్టడలను అనుసరించటం ద్వారా ఆయన కృప నీ మీద ఎంతో అధికముగా ఉంది. ఆయన యొక్క ప్రేమ నీ మీద ఎంతో అధికముగా కుమ్మరిస్తాను అని చెప్పినటువంటి దేవుడిని మనం ఎంతగానో పూజించుకుంటూ ఉండాలి. ఆయన యందు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే దేవుడు ఆయన యొక్క తలాంతులను, ఆయన యొక్క కృపని, ఆయన యొక్క కనికరాన్ని ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంచుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని
నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలో వంచవలసిందిగా మనవి చేయుచున్నాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీ వాక్య సందేశాన్ని వినిచుండేటువంటి బిడ్డలపై మీ ప్రత్యేకమైనటువంటి కాపుదల మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నా ప్రభా, మీరు జాలి కలిగినటువంటి దేవుడు అని సెలవిస్తూ ఉన్నారు నాయన. కృప కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగిన మా తండ్రివి నాయన. ఇదిగో నా బాధలు, మా కష్టాలు, మా వేదనలు, మా శోధనలు అన్నింటినీ కూడా నా ప్రభా మీకే విన్నవించుకుంటున్నాం తండ్రి. మా బాధలను తీసివేయండి నాయన. నీ ప్రియబిడ్డల యొక్క కష్టాలను తొలగించండి నాయన. ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో నా ప్రభా, వారు బాధ నుంచి విడుదల దయచేయండి. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. ఎవరైతే వ్యాధిగ్రస్తులై బాధపడుతూ ఉన్నారో నా ప్రభా, ఈ టీవీ ముందు నా ప్రభా మిమ్మల్ని వేడుకొనుచూ ఉన్నారో నాయన, వారందరినీ ముట్టండి నాయన. సహాయం చేయండి. విజయాలు కలిగినటువంటి హస్తముతో బిడ్డలను ముట్టండి, తాకండి నాయన. వారి వ్యాధి బాధల నుంచి దూరపరచండి నాయన. కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానం దయచేయండి నాయన. నెమ్మదిని దయచేయండి నాయన. ఇదిగో నా ప్రభా, ఎవరైతే ఇంకనూ మిమ్మల్ని తెలుసుకోలేకుండా ఉన్నారో నా ప్రభా, వారితో మీరు మాట్లాడండి నాయన. మీ యొక్క గొప్ప కార్యాల బిడ్డలపై ఉంచండి తండ్రి. మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు అనేటువంటి సత్యాన్ని బిడ్డలు గుర్తెరిగేట్టుకు సహాయం చేయండి. నీ కృపను మెండుగా వారిపై కుమ్మరించమని ఈ చిన్న ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.